నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న మనవి ఏమిటంటే, ఆస్ట్రో శెట్టి జమ్ అనేటువంటి ఈ ఛానల్ని ఈ మధ్యకాలంలోనే నేను ప్రారంభించాను కాబట్టి నన్ను ప్రోత్సహించడానికి, మీరు లాభపడటానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆ తర్వాత ఏదైనా కామెంట్స్లో అవసరం అనుకుంటే మీరు వివరించవచ్చు. నేను ఏదైనా రిప్లై ఇచ్చేటువంటి అవకాశాలు కూడా నాకు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు చాలా లాభం కలుగుతున్నటువంటి విషయం మీకు తెలుసుకోండి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, సీజ్-ఫైర్ అయిపోయిన తర్వాత, పహల్గామ్ ఆ సంఘటన జరిగిన తర్వాత మన భారతదేశం అంతా కూడా అట్టుడికిపోయింది. ఆ తర్వాత మోడీ గారి యొక్క అతని వీరత్వము, శూరత్వం అనేటువంటిది మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మన యొక్క డిఫెన్స్ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి రీతిలో పాకిస్తాన్ పైన దాడి చేయడం, ఆ తర్వాత వాళ్ళు ఎంతగా పాకిస్తాన్ని నష్టపరచడం, ఇదంతా మనం చూసాం. కానీ వాళ్ళు మాత్రం దగుల్బాజీ నా కొడుకులు కాబట్టి వాళ్ళే ఏదో గెలిచినట్టు, సీజ్-ఫైర్ అనేటువంటిది జరిగినట్టు ఇదంతా కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేసుకున్నారు. దీని మధ్యలో ట్రంప్ తన వంతు ఏదో ప్రయత్నం చేసినట్టు అతను ఏదో ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆయన చేసుకున్నాడు. ఇకపోతే చైనా ఏమైనా చేసిందా అని అంటే, చైనా ఏదో రకంగా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి బలపడుతూ ఒక రకమైనటువంటి సహకారం అందిస్తూనే ఉంది. అది భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. మనకి ఈ యొక్క ఇజ్రాయిల్ కానీ, రష్యా కానీ ఎప్పుడు కూడా మనకు సంసిద్ధమై ఉండాలి సహాయం చేయటానికి. అయితే సీజ్-ఫైర్ అయ్యిందా, మరి ఇంకా రాబోయే కాలంలో ఏమైనా ఒక రకమైనటువంటి యుద్ధం అనేటువంటిది ప్రారంభం అవుతుందా అంటే 100కి 100 పాళ్ళు కూడా యుద్ధము అనేటువంటిది జరిగి తీరుతుంది. అది పూర్తిగా 99.999% యుద్ధం అని అనలేను, కానీ యుద్ధానికి సరిసమానంగా ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి ఆ సందడి మాత్రం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్ అనేటువంటిది ఖండాలుగా విడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బెలూచిస్తాన్ ఎలాగూ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. పీఓకే అనేటువంటిది ఏదైతే మనం దానిపైన కేంద్రీకృతం చేశాను కాబట్టి అది సాధించుకుంటాం. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేరైపోయింది. ఈ రకంగా ఖండాలుగా చీలిపోయి అతి బలహీనమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి కొన్ని 10 సంవత్సరాలు కూడా అది కోలుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఎప్పుడు ఎలా అన్నటువంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7వ తేదీ జూన్న మాత్రం ఈ యొక్క మార్స్ అంటే కుజుడు ఈ యొక్క కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మఘ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే, కుంభరాశిలో ఉన్నటువంటి రాహుకి మఘ నక్షత్రంలో ఉన్నటువంటి కుజుడికి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. పరస్పర దృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ అనేటువంటిది ఏదో ఒక రకమైనటువంటి అలజడి క్రియేట్ చేస్తుంది. ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి తీరాల్సిందే. ఆ పని ఒక పనిగా పెట్టుకుంటుంది, చేస్తుంది కూడా. అయితే ఆ తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయం చాలా ముఖ్యం. ఎట్లా అంటే, ఈ యొక్క 28వ తేదీ జూలై మాసంలో మాత్రం అదే కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తర పాల్గొనే నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, అంటే రవి యొక్క నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రవి అంటేనే రాజు. ఈ సంవత్సరానికి రాజు ఎవరంటే రవియే కదా. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, అక్కడ మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు, కన్యా రాశిలో ఉన్నటువంటి కుజుడికి పరస్పర దృష్టి కలుగుతుంది. ఒకవైపు ఆల్రెడీ మనకి అర్థమవుతూనే ఉంది, యుద్ధ వాతావరణం మెల్లిమెల్లిగా ముందుకు సాగుతుంది అన్నట్టు, ఆ పరిస్థితి సాగుతుంది అనేటువంటి. కానీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఎంతగా పెరిగిపోతుందంటే, ఖచ్చితంగా బీభత్సకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు కదా మోడీ గారి ప్రతాపం ఏంటో ఫుల్గా చూపిస్తాడు. అతను మొత్తంగా పాకిస్తాన్ని చీల్చి చెండాడేటువంటి పరిస్థితి 28వ తేదీ జూలై ఆన్వర్డ్స్. ఇది కూడా నేను ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, 8వ తేదీ సెప్టెంబర్ 2025న మనకి ఏమవుతుందంటే, భారతదేశానికి కుజమహాదశ ప్రారంభమవుతుంది. కుజుడు అంటే వాయిలెన్స్ లార్డ్.
అంటే కుజుడు అంటే ఏంటి? మనకి సుబ్రహ్మణ్య స్వామి సైన్యాధిపతి, దేవతలకి సైన్యాధిపతి. ఏం కోరుకుని యుద్ధం అనేటువంటిది కోరుతాడో ఆయన వాయిలెన్స్ లార్డ్ అని మనం అనుకుంటుంటాం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క కుజుని యొక్క మహర్దశ భారతదేశానికి మొదలవుతుందో 7 సంవత్సరాలుగా ఇది సాగుతుంది. అటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేటువంటిది ఏదైతే చెయ్యాలి అని అన్నప్పుడు మనం వెనుక ఆడం. ఇక సీజ్ ఫైర్లు అలాంటివి ఏమీ ఉండవు. ఇక చీల్చి చెండాడనమే ఉంటుంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీజ్ ఫైర్ ఉండదు, చీల్చి చెండాడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. భారతదేశం అంతా కూడా ఈ యొక్క మోడీ గారికి సపోర్ట్ చేయటం, ఆ రకంగా ఈ యొక్క మన యొక్క డిఫెన్స్ అంతా కూడా దూకుడుగా ఒక్కసారిగా ఆ యొక్క పాకిస్తాన్ మీద పడటం, ఆ తర్వాత పాకిస్తాను హతాశుడైపోయి చాలా భయంకరమైనటువంటి స్థితిలో నాశనం అయిపోవటం, ఖండాలుగా చీలిపోవటం, ఇదంతా మనం కళ్ళారా చూస్తాం. ఇది ఒక్క రోజులో జరుగుతుందా అంటే కాదు, కొంచెం టైం పడుతుంది. కొంచెం అంచెలంచెలుగా ఈ పరిస్థితి అంతా కూడా, ఈ తతంగం అంతా కూడా జరిగి ఆ రకమైనటువంటి ఒక డెస్ట్రక్షన్కి మాత్రం ఈ పాకిస్తాను గురి అయిపోతుంది అని మాత్రం నేను భవిష్యత్తు గురించి చక్కగా చెప్పగలను, గట్టిగా చెప్పగలను. మీకు అర్థమైంది అనుకుంటా. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.